అన్న నేను ఎక్కడైనా కనిపిస్తే నువ్వే కదా తనుజకు సపోర్ట్ చేసిన పేరు వస్తుందా అన్న నాకు. అది ఎక్కడ చివరికి బోండాలు వేసుకునే అంకుల్ కూడా నువ్వే కదా తనుజకు సపోర్ట్ చేస్తుందని చెప్పాను. నిజమన్నా నేను బోండాలు తింటానికి వెళ్తే నువ్వే కదా తనుజ చెప్పిందని చెప్పి ఒకటి ఎక్స్ట్రా బోండా వేసాడు. బోండా ఎక్స్ట్రా ఆయన కూడా ఫ్యాన్ అంట, తనుజ ఫ్యాన్. నేను చెప్తున్నా కదా తనుజ అంటున్నాను. ఒకటేమన్నాడంటే మీడియాలో అందరూ ఇంకా మాట్లాడుకుతున్నారు కదా క్వశ్చన్స్, నువ్వు ఇంకా రెచ్చిపో అని చెప్తున్నాడు తెలుసా. నువ్వు రెచ్చిపో అన్నాడు. ఉండరా తనుజకి మీరు ఫ్యాన్ అవడం వల్ల బయట అన్ని ఫ్రీగా పొందుతున్నట్టున్నారు. లేదు లేదు, బయట నన్ను కూడా గుర్తుపడుతున్నారు, అది మెయిన్ హ్యాపీ అనిపించింది. బట్ ఏంటంటే అందరి మనసులో నా మనసులో కాదు, బయట జనాలు కూడా తనుజ గెలవాలి ఉంది కాబట్టి. ఎందుకంటే ఒక మనిషి మీద టార్గెట్ ఉన్నప్పుడు ఆ మనిషి గురించి మనం బట్టి ఆలోచిస్తాం కాబట్టి నేను తనుజ అని ప్రతి వీడియోలో తనుజ అంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉంది కాబట్టి బయట నన్ను చూసి గుర్తుపట్టారు అంతే. గెలిస్తే జనాలు నిర్ణయం కదా. మనకేంటంటే ఇప్పుడు నాకు ఇష్టం ఉంది తనుజ గెలవాలనుకుంటున్నాం, చాలా మంది జనాలు కూడా అదే అనుకుంటున్నారు. ఒకవేళ బేసిక్ ఏమన్నా విన్ కాకపోతే ఏమన్నా విన్ అయినా హ్యాపీ, కానీ ఉన్న అభిమానం మాత్రం ఎక్కడికి పోదు అంతే. తనుజ ఏమైనా మీ సిస్టర్ నువ్వు కూడా తనుజ లెక్కనే ఉన్నావు అంటున్నావు. అచ్చు పోలికలు. అవునా, ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. తనుజ ఎందుకు నచ్చింది? నచ్చడం గల డైలీ బయట టిఫిన్ 2 వేస్తున్నారు. అట్లా ఏం లేదు, తనుజ అభిమానం అన్న ఇష్టం అన్న అంతే. ఇప్పుడు ఏం చేసింది? మొత్తం అందరం సీరియల్ చేసింది, ఫేమస్ అయింది, ఆమె క్యారెక్టర్ నచ్చింది, ప్రతి చేసే మాట తీరే. కానీ ఏదైనా చిన్న పిల్లల బయట నచ్చినాయి కానీ బిగ్ బాస్ లో ఇది నచ్చిందని ఎవరు చెప్పలేకపోతున్నారు. చివరికి మీరు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకని అంటారు? ఒక మనిషి మీద ఇష్టం అని చెప్పలేకపోతే అదే ఇష్టం అంటే అదే అంటారు కదా. ఎంత ఇష్టం అంటే ఇది డైలాగ్ ఉంటుంది కన్నా, ఎంత ఇష్టం అంటే మనం చూపించలేము, ఇదంటే ఓన్లీ మన ఇష్టం అని చెప్తాం కదా అంతే. ఇది తనుజ ఎందుకు ఇష్టం అంటే ఇష్టం అంతే, ఇంకా దానికి ఎంత ఏమన్నా చేసిందా మీకు నచ్చిన విధంగా ఏమైనా చేసిందా? ఆమె క్యారెక్టర్ నచ్చిందన్న, ఆమె క్యారెక్టర్ నచ్చింది. ఆమె చేసే ప్రతి పని ఏదైనా సరే మమ్మీ డాడీతో చిన్న పిల్లల మనస్తత్వం ఉండటం వల్ల. కానీ ఏంటంటే పవన్ ఎంత గోకినా సరే ఆమె పడకపోవడము అదొక నచ్చింది అంతే. రీతు 2-3 డైలాగులకే చేసుకున్నందుకే అక్క డల్ అయిపోయింది. తనుజ అక్క ఎంత ఇది కదా దీనిలో పడడం. అది కాదండి తనుజకి సపోర్ట్ రావడం మొత్తం ముద్దమందారం సీరియల్ ఎఫెక్ట్ అంటారా? అన్న రీతు ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు సపోజ్ తనుజ ఒక్కదానే కాదు, రీతు చాలా షోలు చేసింది. ఇమ్మన్నల్ డైలీ కెమెరా ముందు జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా అన్ని కనిపిస్తున్నాడు. సీరియల్లో అక్కడ ఇప్పుడు మాక్సిమం ముద్దమందారం సీరియల్ మాక్సిమం 5 years 6 years అయిపోతుంది. ఇప్పుడు వచ్చింది మళ్ళీ కెమెరా ముందుకి. ఎవరికి ఎక్కువ ఉందన్న? వీళ్ళకే కదా. ఎనీ టైం కెమెరా ముందు నటించేది వీళ్ళు. ఆ సీరియల్ అయిపోయి కూడా ఇప్పటికి 6 years 5 years అయిపోయింది. ఎవరి మీద ఉంటుంది ఎక్కువ? కూడా సీరియల్ యాక్ట్ చేసినట్టే బిగ్ బాస్ హౌస్ లో కూడా సేమ్ అదే సీరియల్ యాక్టింగ్ చూపిస్తుంది అంటే నేను చెప్తున్నా అయినా ఒక విషయం, ఎంత సీరియల్ అన్న సీరియల్ యాక్టింగ్ చేసిందంటే అక్కడ వరకే క్యారెక్టర్ అన్న. రియల్ క్యారెక్టర్ ఎవరు మెయింటైన్ చేయాలి? ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నారు, సపోజ్ ఉన్నాము, ఎవరి ఇన్నర్ ఫీలింగ్ ఎవరికి ఉంటుంది, వాళ్ళు గెలవకూడదు వీళ్ళు గెలని చెప్పి మనమే గెలవాలని ఉంటుంది. కానీ ఏంటంటే మనం బాగుపడిపోయిన పనులు నా పక్కనోడు మాత్రం బాగుపడిపోయిన విధులు చూపిస్తున్నారు బిగ్ బాస్. కానీ ఏంటంటే ఇన్నర్ ఫీలింగ్ ఉంది, ఎవడు గెలవకూడదు, నేను గెలవకపోయినా పర్లేదు అని విధులు ఉన్నారు. చంటి కూరడు కూడా కేవలం తనుజకే సపోర్ట్ చేస్తాడు. అది కాదండి తనుజ ఫ్యాన్స్ మీరేమో రీతు అంటున్నారు, కానీ రీతు ఫ్యాన్స్ సైలెంట్ గా ఓటేసి కూర్చున్నారని మీ లెక్క తనుజ భజన చేయట్లేదు, తనుజ లెక్క ఏడవట్లేదు మా రీతు అని చెప్పేసి తిరుగుతున్నారు. మీరు ఎందుకని ఇలా చేస్తున్నారు? తనుజ ఉన్న క్రేజ్ అలాంటిదన్నా. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఒక హీరో అన్న ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు రామ్ చరణ్ సాంగ్ చేశాడు, చికిడి సాంగ్ చేశాడు. మన ఆ సాంగ్ గురించి మాట్లాడితే నీకు జనాల్లోకి తెలిసేది. ఒక సాంగ్ చేశాడులే, అయిపోయిందిలే సినిమా అయిపోయిందిలే, మరి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చూసుకుందాం అంటే అట్ట జనాలు కూడా అట్లా వింటారు. ఏదైనా ఒక సాంగ్ అయినా, ఒక హీరోయిన్ అయినా, ఒక షార్ట్ ఫిలిం కానీ వెబ్ సిరీస్ కానీ ఏ చేసినా సరే దాని గురించి మనం టాపిక్ రివ్యూ చేస్తూ ఉంటేనే. ఇప్పుడు ఎన్నికల ఎప్పుడో 11వ తారీఖు ఎప్పుడో ఒకసారి యుద్ధం లాంటి ఉంటుందా? మిగతా వాటి గురించి మాట్లాడడానికి పాయింట్స్ ఉన్నాయి, కానీ తనుజ గురించి మీరేం పాయింట్స్ చెప్తున్నారు అంటున్నా. మీరు తనుజ ఇష్టం అంటారు, నా గురించి మాట్లాడుతున్నారా? తనుజ పాయింట్స్ ఏంటి? క్యారెక్టర్ బాగుంది అంటున్నారు, ఏం బాగుంది అని చెప్పట్లేదు మీరు. ఆమె పేరు చెప్తే చేస్తున్నారా అని చెప్తున్నారా?
అట్లా ఏం లేదు, టిఫిన్ ప్రాపర్ పెడితే వస్తాను అట్లా అని కాదు, కానీ అభిమానం బయట అట్లా ఉంది, నాకు కూడా నచ్చింది కాబట్టి ఆ అభిమానంతో చెప్తున్నాం అంతే. బట్ సరే ఒక విషయం చెప్తున్నా ఒకటి ఏంటంటే రీతు పవన్ ఉన్నారు, ఆ రిలేషన్ లో ఉన్నారు, జనాలకు అదే నచ్చుతుంది. ఒక విషయం ఏంటంటే బ్యాడ్ అనేది త్వరగా వెళ్తుంది మనుషుల్లోకి, గుడ్ అనేది వెళ్ళదు కాబట్టి రీతు పవన్ ఆ వేలో చూపిస్తున్నారు కాబట్టి జనాలకు ఎక్కువ నచ్చుతుంది. తనూజ ఎంత మంచిగా ఉన్నా ఆమె చిన్న చిన్న విషయాలు కలిగినా ఏడుస్తుంది, అదొకటి జనాలకి ఏడుస్తుంది, తను ఏం ఆడట్లేదు అని టాటే పడిపోతుంది అందరికి. ఇప్పుడు గేమ్ విషయం చూసుకుంటే మీరు అన్నట్టు రిలేషన్ లో ఉంది రీతు అని అంటున్నారు. రీతు రిలేషన్ లో ఫస్ట్ నుంచి అది ఫ్రెండ్షిప్ లవ్ ఏదైనా అవని డిమాండ్ తోనే ఉంది. బట్ తనూజని చూసుకుంటే ఫస్ట్ తమ్ముడు అని చెప్పేసి రాము రాథోడ్తో ఫ్రెండ్లీగా ఉంది, తర్వాత నాన్న అంటూ భరణి గారితో ఉంది. వాళ్ళని ఒక్కొక్కరిని పోగొట్టుకుంటూనే వస్తుంది కదా అండి. ఎవరు మాధురి విషయంలో కూడా అలానే చేసింది. అంటే ఒక విషయం ఏంటంటే తనూజ నువ్వు వెళ్ళిపో, నీ రిలేషన్ పెట్టుకున్నా బర్నీ గారిని బిగ్ బాస్ లో ఏమైనా తోసిందా, లేకపోతే బర్నీ గారిని ఏమన్నా తోసిందా, నీ రిలేషన్ పెట్టుకున్నా నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఏమన్నా తోసిందా? తనే చేసినట్టుగా తన్నే పాయింట్ ఆఫ్ చేస్తున్నారు, అది ఒక్కటే అర్థం కావట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ లో అంతమంది ఉన్నారు, అది జనాలు ఓటింగ్ ద్వారా బయటకు వెళ్ళిపోతున్నారు, కానీ ఒక తన రిలేషన్ పెట్టుకున్నది తనుజనే తోసింది బిగ్ బాస్ నుంచి అన్న విషయం తన్ని పాయింట్ ఆఫ్ చేయడం అది కరెక్ట్ కాదు కదా. తోసింది అని అనట్లేదు. ఇప్పుడు గేమ్ విషయంలోకి వస్తే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని తను ఎంత ఏడుస్తూ మాట్లాడుతుందో, మరి తిను కూడా మిగతా వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయట్లేదు కదా. ఎక్కడ కనిపిస్తుంది మిగతా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు? ముఖ్యంగా మ్యాడీ విషయంలో తన దగ్గర అంత పవర్ అస్త్రం ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు యూజ్ చేయలేదు? మ్యాడీ అని తిరుగుతుంది కదా మరి తనతో. అది ఆమె ఇష్టం కదా. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ఎవరు హెల్ప్ చేయకపోయినా తనుజాకి మా బర్నీ గారు కానీ మాధురి గారి సపోర్టింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినా సరే, బర్నీ గారు వెళ్ళిపోయినా సరే కొన్ని రోజులు ఆమె గేమ్ ఆడింది, మళ్ళీ తర్వాత డాడీ ఎంటి ఇచ్చాడు, మళ్ళీ కొన్ని రోజులు మమ్మీ డాడీ ఇచ్చాడు. మమ్మీ వెళ్ళిపోయిన ఇప్పుడు ఆడుతుందా లేదా? ఇప్పుడు ఎంత ఫైర్ గా మాట్లాడుతుంది తనుజ, ఎంత చించుకుంటుంది బిగ్ బాస్ లో. ఆమె లేని చెప్తున్నాగా, ఆమెను ఎంత ట్రోలింగ్ చేసినా, నన్ను ట్రోలింగ్ చేసినా పర్లేదు కానీ ఆమె మాత్రం విన్నర్ అంతే. అంటే ఏదో బాగా తీసుకున్నట్టు 1,00,00,000 కోట్లు మా ఇంట్లో బంగ్లా తీసుకొని 1,00,00,000 వచ్చినాయి.